హై మాస్టర్స్, అందరూ బాగున్నాం. ఆల్ ఈజ్ వెల్. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేస్తారో అట్టివారు జ్ఞానోదయమైన మునులచే పండితులు అనబడతారు. జీవాత్మ అనేది ఆనంద సముద్రమైన భగవంతుని యొక్క అంశము కాబట్టి సహజంగానే తాను కూడా ఆనందం కోసం అన్వేషిస్తుంటుంది. కానీ భౌతిక శక్తితో ఆవరింపబడిన జీవాత్మ తనను తాను ఈ భౌతిక శరీరమే అనుకుంటుంది. ఈ అజ్ఞానములో భౌతిక జగత్తు నుండి ఆనందం పొందటానికి కర్మలు చేస్తూ ఉంటుంది. ఈ వ్యవహారములు మనో ఇంద్రియ సుఖాల కోసం చేసేవి కాబట్టి జీవాత్మను కర్మ బంధములలో పెనవేస్తాయి. కానీ జీవాత్మ దివ్య ఆధ్యాత్మిక జ్ఞానములో స్థితమై ఉన్నప్పుడు తాను కోరుకునే ఆనందం ఇంద్రియ వస్తు విషయముల ద్వారా లభించదని ప్రేమపూర్వక భగవత్ సేవ ద్వారా దొరుకుతుందని తెలుసుకుంటుంది. అప్పుడు తన ప్రతి కార్యమును భగవత్ ప్రీతి కోసమే చేస్తుంది. నీవు ఏం చేసినా, ఏం తిన్నా, యజ్ఞ హోమములో ఏమి సమర్పించినా, ఏది బహుమతిగా ప్రసాదించినా, ఏ వ్రతాలు చేసినా, ఓ కుంతి పుత్రుడా, వాటన్నిటినీ నాకు అర్పితము చేయము, అంటే నీ ఆత్మార్పితము చేయము. ఈ విధంగా జ్ఞానోదయమైన జీవాత్మ భౌతిక సుఖాల కోసం స్వార్థంతో కూడిన పనులను త్యజించి అన్ని కర్మలను భగవంతుడికే అంకితము చేస్తుంది. ఈ పనులు ఎలాంటి కర్మ బంధాలను కలుగచేయవు. ఆ కర్మలు ఆధ్యాత్మిక జ్ఞానాగ్నిలో కాలి భస్మమైపోయాయని చెప్పబడతాయి. భగవద్గీత 4వ అధ్యాయం 19వ శ్లోకం. పదచ్ఛేదం. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం అహు పండితం బుధాః. యస్య ప్రతిపదార్థం యస్య ఎవరి యొక్క, హూస్, సర్వే సమస్త, ఆల్, ఎవ్రీ, సమారంభ కార్యాలు, చర్యలు, కామ కోరిక, డిజైర్స్, సంకల్ప సంకల్పం, ఉద్దేశ్యం, రిజాల్వ్, ఇంటెన్షన్, వర్జితాః లేనివి, రహితమైన, డివైడ్ ఆఫ్, జ్ఞానం, నాలెడ్జ్, అగ్ని నిప్పు, అగ్ని ఫైర్, దగ్ధ కాలిన, దహించబడిన, బర్న్డ్, నిర్మాణం కర్మలు, చర్యలు, యాక్షన్స్, తం అతనిని, హిమ్, బుధాః జ్ఞానులు, మేధావులు, ద వైజ్, పండితం పండితుడు, జ్ఞానవంతుడు, ఏ సేజ్, అహూం అంటారు, సే ఆర్ కాల్. తాత్పర్యం: ఎవరి యొక్క సమస్త కర్మలు, కోరిక, సంకల్పాలు లేకుండా ప్రారంభమవుతాయో, ఎవరిని యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మమవుతాయో అటువంటి వానిని జ్ఞానులు పండితుడని పేర్కొంటారు. వివరణ: కర్తృత్వ భావన లేకుండా, కర్మ ఫలాసక్తి లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మలను నిష్కామ కర్మలు అంటారు. కర్మల గురించి కర్తృత్వం లేకపోవడం అంటే నేనే చేస్తున్నాను ఈ పనిని అనే భావన లేకపోవడం. కర్మ ఫలాసక్తి లేకపోవడం అంటే ఫలితంతో నాకు సంబంధం లేదు, కర్మ చేయడమే నా ధర్మం అనే భావంతో కర్మలు చేయటం. నిష్కామ కర్మ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగిన వాడికి
ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానం కరతలామలకం అవుతుంది. ఆత్మజ్ఞానం వల్ల జ్ఞానం అనే అగ్ని జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లుతుంది. నిష్కామ కర్మలు చేసేవానికి ఆగామి కర్మ, ప్రస్తుత పని వలన సంప్రాప్తించే కర్మ ఏమీ ప్రాప్తించదు. తద్వారా సంచిత కర్మకు ముందు ముందు అనుభవించడానికి నిలువ ఉన్న కర్మకు అదనంగా ఏమీ జమ చేయబడదు. ఇక ప్రారబ్ధ కర్మ అనేది ఈ జన్మకు వచ్చే ముందు వరకు ఉన్న సంచిత కర్మలలోంచి ఈ జన్మలో అనుభవించడానికి నిర్ణయించబడిన కర్మ. అగ్నిలో విత్తనాలు మొలకెత్తే శక్తి కోల్పోయిన విధంగానే మానవుడిలో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లినప్పుడు సమస్త కర్మలు దగ్ధమైనందువల్ల అవి దుఃఖం నుంచే శక్తిని కోల్పోతాయి. వేరే జన్మలకు కారణమైన కర్మలు ఏవీ మిగిలి ఉండవు. వర్తమాన కర్మలు ఏమీ లేకుండా వేరే జన్మలకు కారణమైన కర్మలు ఏమీ అంకురించకుండా ఆగామి సంచిత కర్మలన్నీ దగ్ధం చేసుకున్నవాడినే పండితుడు అని చెబుతారు. జ్ఞానులు, బుధులు, విజ్ఞులు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమైపోతాయి. ఈ జ్ఞానం అనేది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం కావాలంటే ధ్యానం చేయాలి, ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధన ద్వారా పండితుడు కావాలి. ఇంగ్లీష్ వెర్షన్. The enlightened sages call those persons wise whose every action is free from the desire for material pleasures and who have burnt the reactions of work in the fire of divine knowledge. The soul, being a tiny part of God, who is an ocean of bliss, naturally seeks bliss for itself, however covered by the material energy. The soul mistakenly identifies itself with the material body. In this ignorance, it performs actions to attain bliss from the world of matter. Since these actions are motivated by the desire for sensual and mental enjoyment, they blind the soul in karmic actions. In contrast, when the soul is illuminated with divine knowledge, it realizes that the bliss it seeks will be attained not from the objects of the senses, but in loving service to God. In that, strives to perform every actions for the pleasure of God. Whatever you do, whatever you eat, whatever you effort has attained to the sacred fire, whatever you bestow as a gift, and whatever asteroids you perform, O son of Kunti, do them as an offering to me. Since such an enlightened soul renunciates selfless actions for material pleasures and dedicates all actions to God, the works performed produce two karmic reactions. They are said to be burnt in the fire of divine knowledge. When the performs actions without the feeling of doership and without attachment to the result, such actions are known as nishkama karma, selfless actions. Absence of doership means there is no inner thought like I am the one doing this. Absence of attachment to the fruit of action means doing one duty with the mindset I am not concerned with the outcome, performing my duty itself in my dharma. By practicing nishkama karma, the mind becomes pure, chitta suddha, chitta shuddhi. For one with a purified mind, self-knowledge, atma-jnana, becomes easily attainable through meditation and spiritual practice. Once self-knowledge is attained, the fire of wisdom, jnana-agni,
is kinded with him. For practitioner of Nishkama Karma, no Agami Karma. Future karmic consequences are generated by present actions. Thus, nothing is added to the Sanchita Karma, accumulated karma yet to be experienced. Prarabdha Karma is the portion of part karma chosen for experiencing is in this birth. Just as seeds burned into fire lost their power to sprout, when the fire of wisdom is ignited in a person, all karmas lost their power to cause suffering. No karmic remains that can cause future births. With no new karmas being created and past karmas being burnt, the person is free from the chain of birth and death. Such a person, free from Agami and Sanchita karma, burnt in the fire of Atmajnana, is declared by the Vaisa as a true Pandita, knower of truth. The phrase Jnanagni Dagdha Karmana means the one who karmas has been burnt in the fire of wisdom. This wisdom refers to Atmajnana, self-realization. To attain Atmajnana, one must meditate regularly, practice deep inner discipline, and remain in a Pandita, a realized sage. Prajabeats, Hiraduvuri YouTube channels variki, Swami Mukundananda gariki, బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ యస్య సర్వే సమారంభాః భా మహాప్రాణ యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః కామ సంకల్ప వర్జితాః యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని జ్ఞా నాట్ జ్ఞా ఆర్ జ్ఞా బట్ జ్ఞా జ్ఞానాగ్ని దగ్ధ ధ మహాప్రాణ దగ్ధ కర్మాణం కర్మాణం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః ఎఫ్ సౌండ్ తమాహుః పండితం బుధాః ధ మహాప్రాణ తమాహుః పండితం బుధాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః యస్య సర్వే సమారంభాః యస్య సర్వే సమారంభాః యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః 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 యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః తమాహుః పండితం
बुधाः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पंडितं बुधाः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पंडितं बुधाः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पंडितं बुधाः यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पंडितं बुधाः यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पंडितं बुधाः यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पंडितं बुधाः यस्य सर्वे समारम्भाः the one whose stipulated actions are all kama sankalpa varjitaha are free from any desire for personal profit. Jnanagni dagdha karmanam, the one whose actions are all turned to ashes by his spiritual wisdom, tam, such a great individual, Budhaha, the learned people, Ahuhu, define him as Panditam, a scholar. Those who know call him a truly learned man who is free from all desire for the fruits of action and whose grasp of the principle of action has burned to ashes the misconception that he is the doer. Yasya sarve samarambhaha, ఎవని వల్ల సమస్తమైన శాస్త్ర సమ్మతాలైన కర్మలన్నీ కూడా కామ సంకల్ప వర్జితాః, కోరిక అనేది లేకుండా సంకల్పరహితంగా చేయబడుతూ ఉంటాయో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఎవరి కర్మలన్నీ కూడా జ్ఞానము అనే నిప్పుతో భస్మమైపోతాయో, తం, అటువంటి మహాపురుషుని బుధాహ, జ్ఞానులు, పండితం ఇతి, పండితుడు అని, ఆహుహు, పిలుస్తారు. ఎవరి యొక్క కర్మాచరణము ఫలతృష్ణ లేనిదిగా ఉంటుందో, ఎవరి కర్తృత్వ బుద్ధి జ్ఞానాగ్ని చేత దగ్ధమైపోతుందో అతనిని బ్రహ్మవేత్తలు పండితుడు అన్నారు. యస్య సర్వే సమారంభాః, 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 యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః, 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 కామసంకల్పవర్జితాః,
कामसङ्कल्पवर्जिताः कामसङ्कल्पवर्जिताः यस्य सर्वे समारम्भाः 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 कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं 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 तमाहुः पण्डितं बुधाः 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 ज्ञानाग्निदग्धकर्माणं 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 तमाहुः पण्डितं बुधाः यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः 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 ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः
ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः